ఒక బఫూన్ గాడు ఉన్నాడు. బఫూన్ గాడు ఒక సర్కస్ జరుగుతుంది, జంబో సర్కస్ జరుగుతుంది. దాంట్లో ఒక బఫూన్ గాడు ఉన్నాడు. ఒక విచిత్రమైన వేషధారణ వేసుకుని, ఇట్లా బొట్లు పెట్టుకుని, అవి పెట్టుకుని, ఒక విచిత్రమైన వేషధారణ టోపీలు పెట్టుకుని అందరిని ఏం చేస్తాడు తెలుసా? నవ్విస్తున్నాడు. ఏం చేస్తున్నాడమ్మా? నవ్విస్తున్నాడు. ఆ సర్కస్ కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా నవ్వకుండా ఇంటికి రారంట. చెప్పండి. ఆ సర్కస్ కి వెళ్ళిన వాళ్ళు ఎవరు కూడా నవ్వకుండా ఇంటికి, అసలు మనిషి చూడటం నవ్వు వచ్చేస్తుంది, చూడటంగానే నవ్వు వచ్చేస్తుంది. ఆ యాక్షన్ చూసి ఇంకా నవ్వు వచ్చేస్తుంది, నవ్వు వచ్చేస్తుంది అనమాట. అలాంటి సర్కస్ కి జనం అందరు మన ఊరోళ్ళు, ఆ ఊరోళ్ళు, ఈ ఊరు తమలో వెళ్ళిపోతున్నారు అనుకుందాం. వెళ్ళిపోతున్నారు, నవ్వుతున్నారు, వచ్చేస్తున్నారు. సర్కస్ అలా జరుగుతూ ఉంది. అది నైట్ టైంలో జరుగుతూ ఉంటుంది. పగల టైంలో ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళారన్న. ఒక వ్యక్తి డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అయ్యా నా జీవితంలో సంతోషం లేదయ్యా, నా జీవితంలో సంతోషం లేదు, ఆనందం లేదు, అన్ని బాధలే, అన్ని కష్టాలే అని చెప్తున్నాడంట. ఒక సైకియాట్రిస్ట్, మానసిక శాస్త్రవేత్త, వైద్యుడు, ఆయనతో చెప్పుకున్నాడు, తన బాధలని చెప్పుకున్నాడు. ఆయన ఈ ప్రశ్నలు ఆ ప్రశ్నలు అన్ని సమాధానం చెప్పి 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 ఆయన వల్ల కాలేదు. వల్లగాక ఏమంటాడంటే, అయ్యా ఈ ఊరు పక్కన ఒక ఊరుంది, ఈ ఊరు పక్కన ఒక ఊరుంది, ఆ ఊరిలో బఫూన్ గడు వచ్చాడు, ఆయన చూడగానే నవ్వు వచ్చేస్తుంది, నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళి బాగా నవ్వుకుని సమాధాన పడి వచ్చేయచ్చయ్యా, నువ్వు వెళ్ళక్కడికి అని చెప్పి సలహా ఇచ్చాడు. సలహా ఇస్తే, ఏందయ్యా సర్కసా, జంబో సర్కసా, బఫూన్ గడికి నవ్వు వస్తుందా? ఆ బఫూన్ గడి నేనే అన్నాడు. ఆ బఫూన్ గారిని నేనే. వాడు వేషం తీసి డాక్టర్ దగ్గరికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళాడు, వేషం తీసి డాక్టర్ దగ్గరికి వెళ్ళి వాడు అందరూ నవ్విస్తున్నాడు, కానీ వాడికి ఏం నవ్వు లేదు. లోనేముంది? సమాధానం లేదు, ఏమి లేదు. డబ్బుల కోసం అందరూ నవ్వుతున్నాడు. ఆ జోకులు ఈ జోకులు కామెడీ చేస్తూ, వేషం వేసుకుని, బొట్లు పెట్టుకుని, విచిత్రమైన మనుషులాగా ప్రవర్తిస్తూ అందరూ నవ్విస్తున్నాడు, కానీ మనసులో ఏమి లేదు. సమాధానం, సంతోషం లేదు. సమాధానం ఉంటే సంతోషం ఉంటది, శాంతి ఉంటే సంతోషం ఉంటది. లేదు, డబ్బుల కోసం నవ్విస్తున్నాడు. డాక్టర్ బిత్తపోయాడు. అర్థమైందా? అయితే నేను చెప్పే మాట ఏంటంటే, మీరు జాగ్రత్తగా ఆలోచించాలి. ఈ లోకంలో ఎంత చెప్పినా, ఎంత డబ్బులు సంపాదించినా, మనకి ఎంత సంపద ఉన్నా, బంగారం ఉన్నా, వజ్రాలు, వైడూర్యాలు, వెండి అన్ని ఉన్నా కూడా అవి నీకు ఒక రోజు సంతోషం ఇవ్వలేవు. సంతోషం ఇస్తాయా? సమాధానం ఇస్తాయా? ఎవరు ఇవ్వలేరు. కానీ నేను ప్రకటిస్తున్న యేసు ప్రభు నీవు హక్కున చేర్చుకుంటే, ఆ ప్రభువా నేను నీకోసం ఉన్నాను తండ్రి, నాకు నీవు కావాలని అనుకుంటే దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. చెప్పండి, దేవుడు ఏం చేస్తాడమ్మా? సమాధానం ఇస్తాడు. నీ మనసులో శాంతి ఇస్తాడు, నీకు బలం ఇస్తాడు, అన్నిటినీ విడిచిపెట్టేటట్టు చేస్తాడు. నీవు చనిపోయిన తర్వాత పరలోక రాజ్యం ప్రభుతో ఉంటావు. ఎలాంటి ఇబ్బంది లేకుండా, కన్నీరు లేకుండా, ఈ భూమి మీద ఉన్న శ్రమలు, కష్టాలు లేకుండా నీవు నిత్య రాజ్యానికి స్వంతరించుకుంటావు. కేవలం యేసయ్యను నమ్మడం ద్వారా. అయ్యా నేను నమ్ముతానయ్యా అని చెప్పు. ప్రభు లోకంలోకి వచ్చింది ఎందుకంటే నీ కోసం, నా కోసం వచ్చాడు. ఆయన ప్రజలందరికీ సంతోషం కలిగించడానికి వచ్చినాడు. అంతేకాదు, చాలా మంది చెప్తారు, నువ్వు ఎందుకు పుట్టావు అని అడిగితే, నేను బ్రతకడానికి పుట్టానంటారు. మా అమ్మ కోసం పుట్టానంటారు కొంతమంది, నా బిడ్డల కోసం అంటారు, లేకపోతే నా భర్త కోసం పుట్టానంటారు కొంతమంది, లేకపోతే ఏదో సాధించాలి, కలెక్టర్ అవ్వాలి, పోలీస్ ఆఫీసర్ అవ్వాలి, లేకపోతే ముఖ్యమంత్రిని అవ్వాలి, ప్రధానమంత్రి అవ్వాలని అంటా ఉంటారు చాలా మంది. కానీ యేసు ప్రభుని అడిగితే ఏం చెప్తారు తెలుసా? యేసు ప్రభు ఎందుకు పుట్టావయ్యా నీవు అని అడిగితే, నా ప్రజల కోసం చనిపోవడానికి వచ్చాను అంటాడు ఆయన. ఏమన్నాడు చెప్పండి? నా ప్రజల కోసం రక్తం కార్చడానికి, చనిపోవడానికి, నా సొంత ప్రజలు, నా బిడ్డలు అంటాడు ఆయన. చూడండి, లోకస్తులకి యేసు ప్రభుకి ఎంత తేడా ఉందో. ఆయన నీ కోసం, నా కోసం, అందరి కోసం చనిపోయి తిరిగి లేచాడు. మరణించినప్పుడు సాతాను నవ్వుకుంది, అపవాది నవ్వుకున్నాడు, దేవుణ్ణి చంపేశాను అని నవ్వుకున్నాడు వాడు. ఇక పక్క నవ్వాడు. కానీ యేసు ప్రభు ఆయన దేవుడు కాబట్టి మరణాన్ని జయించి తిరిగి లేచిన తర్వాత
సాతానుడు ముఖం, అపవాది ముఖం చిన్నబోయింది. తల ఉంచుకున్నాడు. ఏడ్చుకుంటూ వాడు స్థావరమైన నరకంలోకి వెళ్ళిపోయి పడిపోయాడు. వాడికి అపజయం, దేవునికి విజయం. ఎవరికి చెప్పండి? దేవునికి విజయం. వాడికి జయం లేదు, సాతానికి జయం లేదు. విక్టరీ అంతా దేవునిది. ఆయన సేవిస్తున్న బిడ్డలం మనం. ఎవరు మనం చెప్పండి? ఆయన సేవిస్తున్న బిడ్డలం మనం. మనదే విజయం, జయం మనదే. చెప్పండి, ఎవరి విజయం? మనదే. నీవు భక్తితో శ్రద్ధతో దేవుని సేవిస్తే, దేవుని కొరకు జీవిస్తే సంతోషం, సమాధానం. ఈ గొర్రెల కాపులు ఏం తెలుసా? యేసు ప్రభువును చూసి మరీకు వందనం చేసి, యేసు ప్రభువును చూసి సాగిలపడి, జ్ఞానులేమో బంగారము, బోలము, సాంబ్రాన్ని అర్పిస్తే మరి వీళ్ళేమర్పించాలి? ఏమర్పించాలి? ఏమీ అర్పించలేదమ్మా. ఏం తెలుసా? సాగిలపడి నమస్కారం చేశారు. ఏమేం చెప్పండి? సాగిలపడి యేసు ప్రభుకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ సాగిలపాడి మ్రోకేదము, సాగిలపాడి మ్రోకేదము, ఆత్మాతో మన ప్రభు యేసుని సాగిలపాడి మ్రోకేదము. సాగిలు పడిపోయి పాదల చెంత కూర్చుని పోయి ఆయన ఆరాధించి వెళ్ళారు. ఎప్పుడు లేదంట అంత సంతోషం యేసు ప్రభువుని సేవిస్తున్నప్పుడు. వెళుతూ చూసిన వాటిని, విన్న వాటిని అందరికీ చెప్పుకుంటూ ఊరేగింపుగా వెళ్ళారంట వాళ్ళు. యేసయ్యను ఆరాధించుకుంటూ, అమ్మా లోకరక్షకుడు పుట్టాడు, ప్రజలందరికీ విమోచన కలిగించడానికి, ఆనందం కలిగించడానికి, మరణ భయం తీసివేయడానికి ఆయన పుట్టాడు అని చెప్పేసి గట్టిగా అరుచుకుంటూ ఆర్తనాదాలు స్తోత్రం చేస్తూ వెళ్ళినట్టుగా మనం చూస్తామంటాం ఆ అధ్యాయంలో. అర్థమవుతుందా? మనం కూడా ఏం చేయాలి? గొర్రెల కాపురులు విన్న వాటిని, చూసిన వాటిని ఏ విధంగా చెప్పారో మనం కూడా లోకరక్షణ గురించి చెప్పకుండా ఉండకూడదు. చెప్పాలా వద్దా? ఎవరు మాట్లాడలేదు. గొర్రెల కాపురులు ఏం చేశారు? విన్న వాటిని, కన్న వాటిని. విన్న వాటిని అంటే చెవులతో విన్నాయి, కన్న వాటిని అంటే చూసిన వాటిని చెప్పకుండా ఉండలేదు. చెప్పారా లేదా? మనం ఏం చేయాలి? మనం కూడా వారు చెప్పినట్టే ఏమని చెప్పాలి? చెప్పండి, ఏమని చెప్పాలి? యేసయ్యని రక్షిస్తాడు. యేసయ్య నమ్ముకో, యేసు ప్రభు రక్షిస్తాడు. నీ కరువులో, నీ ఇబ్బందుల్లో, శ్రమల్లో, ఉపద్రవాల్లో అన్నిటిలో ఆయన రక్షించగల సమర్థుడు అని చెప్పాలి. యేసు అంటే అర్థం ఏం చెప్పండి? రక్షణ. చెప్పట్లా. యేసు అంటే రక్షకుడు ఎవరు? క్రీస్తు అంటే అభిషేక్తుడు. చెప్పండి, అభిషేక్తుడు. నిన్ను అభిషేకించి పవిత్రమైన జీవితం ఇస్తాడు ఆయన. పవిత్రమైన అభిషేకం అని ఇస్తాడు. ఇప్పుడు యేసు క్రీస్తు అని చెప్పండి. యేసు అంటే చెప్పడం అర్థం రక్షకుడు. యేసు అంటే క్రీస్తు అంటే అభిషేక్తుడు. క్రీస్తు అంటే అది గుర్తుపెట్టుకుంటారా? ఇప్పుడు వెనకాల చెప్పాలి. యేసు అంటే అర్థం, యేసు అంటే అర్థం మైకేమనమ్మా, మీకు మైకులు చెప్తారా? చెప్పాలి, సిస్టర్స్ చెప్పాలి. యేసు అంటే అర్థం ఏంటి? రక్షకుడు. మనల్ని నరకం నుంచి రక్షించేవాడు, ఈ భూలోకంలో ఉన్నటువంటి శ్రమ నుంచి రక్షించేవాడు. అభిషేక్తుడు అంటే క్రీస్తు అని. క్రీస్తు అంటే మనల్ని అభిషేకిస్తాడు. దేనితో అభిషేకిస్తాడు? పవిత్రతతో, మంచి మనస్సాక్షితో అభిషేకిస్తాడు ఆయన. కాబట్టి ఈ రెండు విషయాలు తెలుసుకున్న మనం ఎంతో ధన్యులం. కాబట్టి ఈ రోజున జ్ఞానులకి, అమ్మా జ్ఞానులు ఏమి సమర్పించారు దేవునికి? బంగారము, సాంబ్రాణి, బోలము. అవును కదా? ఆ రోజున వారు అది సమర్పించారు. ఈ రోజున మనం ఏం సమర్పించాలి దేవునికి? ఏం సమర్పించాలి దేవునికి? చెప్పండి. 10 రూపాయల నోట్ల, 20 రూపాయల నోట్ల ఏం సమర్పించాలి? మన హృదయం. హృదయమే నీ ఆలయం యేసు. తెలిసి పాట తెలిసి అన్నారా? హృదయమే నీ ఆలయం క్రీస్తు. మన హృదయాన్ని దేవునికి ఇవ్వాలి. మన హృదయం అంటే ప్రభువా నా జీవితానికి నీవే తోడుగా ఉండి నడిపించు, నేను నమ్ముతున్నాను ప్రభువా అని చెప్పు దేవునికి. అంతే కదా?
నమ్మి ఆయన కొరకు ప్రతి ఆదివారం ప్రార్థన రావాలి, దేవుని కొరకు జీవించాలి. అప్పుడే నీకు క్షేమం, ఆరోగ్యం, నెమ్మది. ఈ క్రిస్మస్ ఆనందం మీ హృదయ లోతుల్లో, మీ కుటుంబాలలో, మీ యొక్క రక్త సంబంధాలలో అందరిలో ఉండునగాక. ఆమేన్, ఆమేన్. హ్యాపీ క్రిస్మస్ చెప్పండి. నేను చెప్పండి, మీరు చెప్పండి. పట్ల పట్ల గట్టిగా మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్, మెరీ క్రిస్మస్, హ్యాపీ క్రిస్మస్. వెరీ గుడ్. చిన్న ప్రార్థన చేసుకున్నామా? అందరూ తనలో ఉంచండి.